నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో 16 నగరాల్లోని రోడ్లకు టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే వీటిని బాగా జాతీయ రహదారులతో సమానంగా ఈ రాష్ట్ర రహదారులను డెవలప్ చేసి వాటి విధంగా ఈ టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఏపీ జాతీయ రహదారులతో సమానంగా రాష్ట్ర రహదారులు సైతం టోల్ వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఇది రాష్ట్ర రహదారులను, స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చి వాటి మీద ఈ యొక్క రాకపోకలు చాలా సులభతరం చేసి వాటిని అభివృద్ధి చేసి వాటిపై టోలు వసూలు చేయాలని ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అధికారులు ముందుగా 16 నగరాల్లో రోడ్లను అయితే ఎంపిక చేశారు. వాటిని అభివృద్ధి చేసేందుకు అధికారులు రెడీ చేసినటువంటి ప్లాన్ను త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతుంది. అనంతరం టెండర్లు పిలుస్తారు. రాష్ట్రంలోని పట్టణ సంస్థల అయినటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ రోడ్లను పీపీపీ విధానంలో, అంటే కాంట్రాక్టరు రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం అనమాట. అంటే ప్రజలు, ప్రభుత్వము ఈ యొక్క సమన్వయంతో దీన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్లాన్ను రెడీ చేశారు. ఇందులో భాగంగా 16 నగరాల్లో 642.90 కిలోమీటర్ల మేర రోడ్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి, నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అనంతరం టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టరు పని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినటువంటి మొత్తం 642.90 కిలోమీటర్లు రోడ్డుల్లో ఈ యొక్క విశాఖపట్నంలోనే అత్యధికంగా 253.05 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 83 కిలోమీటర్లు పొడవున్న రోడ్లు ఉన్నాయి. అట్లనే గుంటూరు జిల్లాలో కూడా 60 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అట్లనే కాకినాడ జిల్లాలో వచ్చేసి 39 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అట్లనే విజయనగరం జిల్లాలో వచ్చేసి 33 కిలోమీటర్లు ఉన్నాయి. అట్లనే చిత్తూరు జిల్లాలో వచ్చేసి 29 కిలోమీటర్లు ఉన్నాయి. అట్లనే కడపలో వచ్చేసి 28 కిలోమీటర్లు ఉన్నాయి. అట్లనే అనంతపురంలో వచ్చేసి 21 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక తిరుపతిలో వచ్చేసి ఈ యొక్క 19 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక విజయవాడలో వచ్చేసి 15 కిలోమీటర్లు. అట్లనే శ్రీకాకుళంలో వచ్చేసి 12 కిలోమీటర్లు. మచిలీపట్నంలో వచ్చేసి 11 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే కర్నూలు, రాజమండ్రిలో 7 కిలోమీటర్ల చొప్పున ఈ రహదారులు ఉన్నాయి. అట్లనే ఏలూరులో వచ్చేసి 5 కిలోమీటర్లు ఉన్నాయి. వీటిని, ఈ రహదారులన్నింటినీ, ఈ నగరాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ, ఇవన్నీ స్టేట్ హైవేలు, వీటిని ఈ యొక్క నేషనల్ హైవేల మాదిరిగా మారుస్తూ వీటికి కాంట్రాక్టర్ టెండర్ల విధానంలో వాళ్ళకు అప్పచెప్తారు. అనంతరం కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంతో పాటు 10 ఏళ్ల పాటు దాని నిర్వహణ చూడాల్సి ఉంటుంది. మధ్యలో ఈ రోడ్లు, అతను వేసినటువంటి రోడ్లు ఏ రిపేర్ వచ్చినా ఆ కాంట్రాక్టర్దే బాధ్యతగా ఉంటుంది. అలాగే వీటిపై టోల్ ట్యాక్స్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తారు. ఏది ఏమైనా ఈ 16 నగరాల్లో, అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి 16 నగరాల్లో ఈ రాష్ట్ర హైవేలను జాతీయ రహదారులుగా, నేషనల్ హైవేతో సమానంగా అభివృద్ధి చేసి వాటి మీద నామమాత్రంగా టోల్ ఫీజు వసూలు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.